హలో ఎవ్రీవన్, నేనైతే ఎప్పటి నుంచో కొబ్బరి పిట్టు చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఈ రోజుకి ఇది నెరవేరింది. కొబ్బరి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. లేదు అంటే తురుముకున్నా పర్లేదు. నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మ్యాక్సిమం బియ్యపిండి అయితే తీసుకుంటారు అందరూ. ఇడ్లీ రవ్వతో కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ రవ్వని నీట్గా కడిగేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని మొత్తం పొడి పొడిగా చేసేసి దాంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరిని యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ అండి కొబ్బరి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వతో కూడా పిట్టు అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల దీనికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్, కొబ్బరి ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ నీట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక డిష్ తీసుకోవాలండి. ఆ డిష్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఆ డిష్ని పైన ఇలా చూపించిన విధంగా నీట్గా కవర్ చేసుకొని గట్టిగా కట్టేసుకోవాలి, టైట్గా కట్టేసుకోవాలండి. ఆ కట్టేసుకున్నటువంటి ఆ క్లాత్ పైన మనం కలిపి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఇడ్లీ రవ్వ అన్నది అలా పెట్టుకోవాలి, నీట్గా పెట్టేసేయాలి. ఈ కొబ్బరి పిట్టు అనేది కాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఇది చాలా బలం అండి, ఎందుకంటే ఇందులో బెల్లం, కొబ్బరి కలుస్తుంది కదా. వీళ్ళకి చాలా బలము, చాలా ప్లస్ చాలా ఇష్టంగా కూడా దీన్ని తింటారు. ఇలా నేను చూపించిన విధంగా ఈ క్లాత్ మీద దీన్ని పెట్టేసుకోవాలి. మనకి ఓన్లీ ఇది ఆవిరిలోనే బాయిల్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి చూడండి. అలా నీట్గా ఎడ్జెస్ అనేది నీట్గా పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్గా మొత్తం టోటల్గా పెట్టేసేసాము. ఈ కంప్లీట్గా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఆవిరి పోకుండా దాన్ని కవర్ చేసుకోవాలి. ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే అది కుక్ అయిపోతుంది. నెక్స్ట్ దించుకొని నెక్స్ట్ అది తీసుకొని మనం ఒక ప్లేట్లో దాన్ని మొత్తం తీసేసుకోవాలి. పిట్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ ఆ గడ్డలుగా లేకుండా మొత్తం చితిమేసుకోవాలి పౌడర్ కింద. ఈ లోపల మనం ఒక బెల్లం వచ్చి తీసుకొని ఆ బెల్లం వచ్చిని నీట్గా మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురిమినటువంటి బెల్లంని ఈ మిక్స్ వచ్చినటువంటి పిట్లో కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంక దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుందండి. నెయ్యి ఇష్టమైన వాళ్ళైతే కంపల్సరీగా నెయ్యి యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిట్ అయితే రెడీ అయిపోయింది. మనకి వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీరు కూడా టేస్ట్ చూసి చాలా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.